అందరికీ నమస్కారం. ఉషోదయ ఛానల్కి స్వాగతం. వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గ్రహాలకు రాకుమారుడైన బుధుడు తెలివితేటలకు, స్నేహానికి, తర్కానికి, కమ్యూనికేషన్కు కారకుడు. ప్రస్తుతం కర్కాటక రాశిలో సంచరిస్తున్న బుధుడు ఈ నెల 19వ తేదీన సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. దీనివల్ల కొన్ని రాశులవారికి అదృష్టం కలిసివస్తుంది. సూర్యుడు సింహరాశికి అధిపతి కాబట్టి బుధుడు, సూర్యుడు స్నేహపూర్వకంగా మెసలుతాయి. ఈ పరిణామాలతో కొన్ని రాశులవారికి ఏ విధంగా కలిసి రాబోతోంది అనే విషయాన్ని తెలుసుకుందాం. వృషభ రాశి ఆరోగ్యానికి, ఐటీకి సంబంధించిన రంగాల్లో ఉన్నవారికి విదేశాల్లో పనిచేయడానికి అవకాశాలు వస్తాయి. ధన ప్రవాహం పెరగడంతో పాటు ఆరోగ్యం మెరుగుపడుతుంది. తోబుట్టువుల నుంచి మద్దతు లభించడంతో పాటు వ్యాపారాలను బాగా వృద్ధిలోకి తెస్తారు. సమాజంలో హోదా పెరుగుతుంది. ఉద్యోగ, వ్యాపారంలో ఉన్నవారికి అన్ని విధాలుగా మేలు కలగడంతో పాటు ధనప్రాప్తి కలుగుతుంది. అదనపు ఆదాయానికి ద్వారాలు తెరుచుకుంటాయి. సింహరాశి వ్యాపారాల్లో ఎదురవుతున్న అడ్డంకులు తొలగిపోతాయి. ఆర్థికంగా లాభపడతారు. ధనలాభం కలగడంతో పాటు అన్ని వైపుల నుంచి ఆదాయం వస్తుంది. ప్రణాళిక ప్రకారం చేసే పనులు విజయవంతమై మీకు గుర్తింపును తెస్తాయి. వివాహం చేసుకున్నవారి జీవితంలో సంతోషం వెల్లివిరుస్తుంది. గతంలో మొదలై నిలిచిపోయిన పెండింగ్ పనులు ఈ సమయంలో పూర్తవుతాయి. కన్యా రాశి ఈ రాశివారి జీవితం అద్భుతంగా గడుస్తుంది. ఉద్యోగస్తులకు పెరిగిన వేతనంతో పదోన్నతలున్నాయి. న్యాయపరమైన విషయాల్లో పోరాడి విజయం సాధిస్తారు. దీనివల్ల ఆర్థిక సంబంధమైన విషయాల్లో ఎదురవుతున్న ఇబ్బందుల నుంచి బయటపడతారు. కెరీర్లో ఊహించని విధంగా ఎదుగుతారు. ధనుస్సు రాశి సమాజంలో హోదా పెరుగుతుంది. సంపద పెరగడంతో పాటు ధన ప్రవాహానికి కొత్త మార్గాలు అందుబాటులోకి వస్తాయి. కొత్త ఇంటిని లేదంటే కొత్త వాహనాన్ని కొనుగోలు చేస్తారు. అన్ని పనుల్లో స్నేహితులు అండగా నిలవడంతో ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తిచేస్తారు. కుటుంబ సభ్యుల మధ్య సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. కార్యాలయంలో పనికి సంబంధించి అదనపు బాధ్యతలు తోడవుతాయి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియో కోసం ఉషోదయ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.